విజయమ్మ ఇక చంటి దగ్గరికి వచ్చి, "పెదనాన్న మన ఇంటికి వెళ్దాము" అని తన తన చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా మాట్లాడేసరికి చంటి కూడా మౌనంగా ఉంటాడు. తర్వాత సింధూరాని ఉద్దేశించి, "పదమ్మ మన ఇంటికి వెళ్దాము" అని విజయమ్మ సింధూరతో అనడంతో సింధూర అయితే అలాగే చూస్తూ, "లేదండి నేను ఎక్కడికి రాను" అని అంటూ ఉంటుంది. ఒక్కసారిగా చెంచలమ్మ, విజయమ్మ అందరూ కూడా సింధూర వైపు చూస్తూ ఉంటారు. "నేను ఎక్కడికి రాను, ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను" అని చెప్తూ ఉంటుంది సింధూర. దాంతో ఇక చంటి అయితే షాక్ అయ్యి తన వైపే చూస్తూ ఉంటే చెంచలమ్మ కూడా అలాగే సింధూర వైపు చూస్తూ ఉంటుంది. విజయమ్మ అయితే ఏమీ మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. దాంతో ఇక అందరూ కూడా సింధూర వైపు చూస్తూ ఉంటే, "నేను ఇల్లు వదిలి ఎక్కడికి రాను, మా అత్తమ్మను వదిలి రాను" అని చెప్తూ ఉంటుంది. తన నిర్ణయం అయితే సింధూర. విజయమ్మ అయితే కొడుకుని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలాగే చంటి లోపలికి వచ్చేసరికి అందరూ పూలు జల్లుతూ లోపలికి ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఉంటే, విజయమ్మ అయితే తనకి హారతి పట్టి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉన్న కు విజయమ్మ ఆళ్ళ కూతురైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చంటి లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత, "అన్నయ్య రా నీ గది చూపిస్తానని" చంటిని దాని గదిలోకి తీసుకుని వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన చంటి పదే పదే సింధూర గుర్తుకు వస్తుంటే ఆలోచిస్తూ ఉంటాడు. ఇటుపక్క సింధూర కూడా చంటి వెళ్ళిన తర్వాత ఒంటరిది అయిపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా సింధూరను చూడాలని తన గదిలో ఉండలేక చంటి అయితే సింధూరను చూడడానికి సైకిల్ వేసుకొని ఎవరికీ కనిపించకుండా సింధూరను కలవడానికి చెంచలమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. సింధూర చంటిని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇది ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో.